హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. ఏపీ టుడే 007 ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ, షర్మిలమ్మ నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రథమ ఆహ్వాన పత్రికను తన సోదరుడైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి అక్కడ నుంచి నేరుగా విమానాశ్రయం చేరుకొని ఢిల్లీకి వెళ్ళి ఈరోజు ఉదయం 10:30 అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. అంటే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయబోతా ఉన్నారు. ఇక అనేక రకాల ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ముఖ్యంగా పచ్చ మీడియా అదేదో జగన్కు వ్యతిరేకమని, మరి టీడీపీ జనసేనల కూటమి కలిసి వచ్చే అంశమని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయటంలో కూడా రాజకీయ వ్యభిచారం కనిపిస్తుందే తప్ప లాజిక్ ఏమి కనపడదు. సరే, ఇక ఆ విషయానికి వద్దాం. విలీనం అంటే పార్టీని నడపలేకపోవటమే కదా. ఒక విలీనం దిశగా వెళ్ళినటువంటి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉందో చిరంజీవి గారిని తీసుకోండి. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. చిరంజీవి ఒక్కసారి తాత్కాలికంగా కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇక తర్వాత ఆయన భవిష్యత్తు ఏమైపోయింది? ఆయన ఉనికి ఏమన్నా ఉందా? విలీనం అంటే పార్టీని నడపలేకపోవడం, అంటే తన అసమర్థతను ఒప్పుకోవటం. తాను పార్టీని నడపలేకపోతున్నానని ప్రజల ముందు తల వంచి నమ్ముకున్నటువంటి కార్యకర్తలను, నమ్ముకున్నటువంటి అభిమానులను నట్టేట ముంచి తన వ్యక్తిగత ప్రయోజనాలను మాత్రమే చూసుకొని పార్టీని విలీనం చేయటం అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు, అభిలషణీయం కూడా కాదు. రాబోయే కాలంలో షర్మిల గారికి ఖచ్చితంగా ఈ విషయం తెలిసి వస్తుంది. ఇక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భాష్యాలు ఇచ్చుకుంటా ఉన్నారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక 20-25 నిమిషాల పాటు మాత్రమే ఆ ఇంట్లో ఉండటం జరిగింది. ఇక్కడేదో పెద్ద పెద్ద అంశాలు చర్చకు వచ్చాయి అనుకోవడానికి అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చెప్పినటువంటి విధానం కూడా, మాట్లాడినటువంటి విధానం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవడు వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందించడానికి వచ్చాను, ఆయన సానుకూలంగా స్పందించారు, నా బిడ్డ పెళ్లికి అందరూ వచ్చి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను అని మాత్రమే ఆమె చెప్పారు. ఇక అంతకు మించి విలేకరులు వేసినటువంటి ప్రశ్నలకు అమ్మా అంతవరకు చాలమ్మా, తర్వాత చెప్దామని చెప్పేసి అని కూడా అన్నారు. అయితే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక పింఛన్లను 3,000 చేస్తూ ఆ సభలో మాట్లాడుతూ కుటుంబాలలో చీలికలు, చిచ్చు పెట్టేటటువంటి రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి, ఎన్ని జరిగినా తాను దడవనని, తాను పైన భగవంతుడు, క్రింద మీరు అంటే ప్రజలు ఉన్నారని చెప్పేసి ఆయన ఎప్పుడూ వాడేటటువంటి మాటనే వాడాడు. అయితే ఇక్కడ కుటుంబాలలో చిచ్చు
అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నారు అని మనం ఒక్కసారిగా ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు బ్రతికున్నంత వరకు మంచివాడే. ఆయన మీద ఏ విధమైనటువంటి కేసు లేదు. వాళ్ళ నాన్నగారు దుర్మరణం పాలైన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద క్విడ్ ప్రోకో కేసులు పెట్టడానికి మూలమైనటువంటి ఒక ఐటీ అధికారి, జాస్తి కిషోర్ ఏదో ఉంది అతని పేరు. ఆ ఐటీ అధికారి ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే, అదే చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసులు వస్తే, అదే ఉంది పెద్ద ఐటీ నోటీసులు వస్తే దానికి సంబంధించి ట్యాక్స్ కడతారు, అయిపోతుందంట. కానీ అతను ఇచ్చినటువంటి ఐటీ సమాచారం మేరకు ఎప్పటి ముబ్బడిగా జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలకు పెట్టుబడులు వచ్చాయని, ఆ సమాచారం మేరకు మాత్రమే శంకర్రావు చేత, ఎందుకంటే శంకర్రావు కాంగ్రెసే, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెసే, శంకర్రావు చేత కేసు వేయించి ఆ కేసులో మరి కాంగ్రెస్ తో చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని, మరి అశోక్ గజపతిరాజుని, కింజారపు ఎర్రవనాయుడిని ఇంప్లీడ్ చేయిస్తూ, మరి అది అక్కడేదో జరిగిపోయినట్టుగా దాన్ని సుమోటోగా తీసుకొని ఆయన్ని 16 నెలల పాటు జైల్లో ఉంచడంతో ప్రారంభమైనటువంటి కుట్ర. ఎంతకాలం ఆయన జైల్లో ఉంచినా ఆయన మరి తనని తన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, తనకు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమను, విశ్వాసాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు సాగినప్పటికీ కూడా, సాగుతున్నటువంటి తరుణంలో కూడా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ కుటుంబంలో చీలిక తెచ్చేటటువంటి క్రమంలోనే స్వయాన విజయమ్మ గారి మీద మరిది అయినటువంటి వివేకానంద రెడ్డి గారి చేత పోటీ చేయించింది. ఆయన ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఆయనకి మంత్రి పదవినిచ్చి కుటుంబంలో చీలిక తెచ్చింది, చీలిక ప్రస్తావనాన్ని చేసింది. అదే తర్వాత డిఎల్ రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అతని చేతే ఎంపీగా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయించింది. అంటే కుటుంబంలో చీలికకు ఆ రోజే బీజాలు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు యొక్క నైజాన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే చెప్పాడు. ఇక్కడేదో ఆయన ఏదో వాళ్ళ చెల్లెలు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన ఆయనకేదో నష్టం జరిగిపోద్దనే, లేకపోతే ఇబ్బంది జరిగిద్ది అనేటటువంటిది కాదు. కుట్రలు, కుతంత్రాలు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎప్పటికీ మారదని, మంచి చేయడం మాత్రమే తనకు తెలుసుననేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు కుట్రలలో అతను ఏ విధంగా భాగస్వామిగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఎందుకంటే షర్మిలమ్మ తెలంగాణలో చేసినటువంటి త్యాగమే ఆమె చేసింది. నిజంగా ఆమెను అడుగుతుంటే ఆమె చెప్పింది 31 స్థానాలు 10,000 కన్నా తక్కువ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 64లో మరి ఆ 31 స్థానాలలో నేను కానీ పోటీ చేసి ఉంటే తిరిగి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉండేవాడు అన్నారు. అది వాస్తవానికి కూడా దగ్గరగానే ఉంది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు మేలు చేశారు. వైఎస్ఆర్ కుటుంబంలోని వైఎస్ఆర్ రక్తస్పర్శ అయినటువంటి వైఎస్ఆర్ బిడ్డ ద్వారా మనం మేలు పొంది ఒక రాష్ట్రంలో అధికారాన్ని పొందాము, ఆ కుటుంబానికి మనం ఏదైనా మేలు చేద్దాము అని అనుకుంటే ఆమెను అక్కడే మరి ఏది అంతకుముందు భయపడినా కానీ
ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆవిడని ఏ మంత్రిగానో తీసుకోవచ్చు తెలంగాణలో, ఏది నిజంగా వైఎస్ఆర్ కుటుంబానికి మేలు చేయాలి అనుకుంటే. ఎందుకంటే ఓడిపోయినటువంటి వాళ్ళకు కూడా అక్కడ మంత్రి పదవి ఇచ్చినటువంటిది మనం చూసాం. పొన్నాల ప్రభాకర్ అనుకుంటా. అయితే ఇలాంటిది కుటుంబానికి మేలు చేయాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు. కుటుంబం పట్ల, వైఎస్ఆర్ కుటుంబం పట్ల ప్రేమ అనేది లేనే లేదు. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి తన పబ్బం గడుపుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలి. ఆ కుటుంబంలో ఏదైనా వాళ్ళని చీల్చి చెయ్యాలి అని చెప్పేసి ప్రయత్నం చేశారు. దానికి చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు ఉండనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు ఉన్నాయనేది ఎందుకు చెప్తున్నానంటే, అసలు కాంగ్రెస్ తో చేతులు కలిపిందే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అవకాశాలను దెబ్బతీయటం కోసమే. అందుకోసమే కదా కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి సందర్భంలో అతను ప్రభుత్వం పడిపోయేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అండగా నిలిచి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టిన విషయం మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఆ తర్వాత అన్నిటినీ అధిగమించి ఏది 23 ఎమ్మెల్యేలను కొనుక్కున్నా, ఏం చేసినా తిరిగి 151 స్థానాలు సాధించేసరికి అదే కుటుంబంలోని సునీతను తీసుకొచ్చి, అమ్మా నిన్ను కడప పార్లమెంట్ సభ్యురాలను చేస్తామని చెప్పేసి ఆశలు పెట్టి ఆవిడని రాజకీయంగా ఏ విధంగా వాడుకొని ఎంతవరకు తీసుకెళ్లారో ఆ కేసు విచారణ వెనకాల ఉన్నటువంటి లాయర్లు మొత్తం తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అధికారికంగా పనిచేసేటటువంటి వెంకటేశ్వర్ లాంటి లాయర్లు అనేటటువంటి విషయం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. అంటే ప్రతి కుట్రలో కూడా చంద్రబాబు పాత్ర వెనక ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున కడప విమానాశ్రయంలో వాళ్ళకి ఎవరికి అనిల్కి స్వాగతం చెప్పి అనిల్తో ఫోటోలు దిగి, బీటెక్ రవితో ఫోటోలు దిగి మరి వాటిని సోషల్ మీడియాలో పెట్టుకొని మేమంతా ఒకటే అనేటటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియజేశారు. కాబట్టి వీటన్నిటిని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మాత్రమే నమ్ముకొని ఉన్నాడు. అదే కేసీఆర్ కొడుక్కి, కూతురికి, అల్లుడికి పదవులు ఇస్తే కుటుంబ పాలన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయకపోతే ఇది ప్రజాస్వామ్యయుక్తంగా ఉన్నాడని అనకుండా తల్లిని చెల్లిని ఎల్లగొట్టారనేటటువంటి విధానాన్ని నిన్న కూడా అంటున్నాడు చంద్రబాబు నాయుడు, తల్లిని చెల్లిని ఎల్లగొట్టినటువంటి వ్యక్తి అని. ఒక్క వైఎస్ఆర్ కుటుంబంలోనే కాదు, చంద్రబాబు యొక్క కుట్రలు కుతంత్రాలు ఏ స్థాయిలో ఉంటాయంటే ఎన్టీఆర్ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టాడు. హరికృష్ణను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచగలిగాడు. అందుకే ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ని ఏ స్థాయిలో వాడుకున్నాడో, వదిలేశాడో, మరి జూనియర్ ఎన్టీఆర్ మీద, తెలుగుదేశం పార్టీ మీద ఏ విధంగా దాడి చేపిస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ గా చేసుకొని ఏ విధంగా దాడి చేపిస్తున్నాడో చూసుకున్నాం. మనకు అందరికి అర్థమయ్యేటటువంటి విషయం. అంతేకాకుండా లక్ష్మీపార్వతిని అసలు ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించనీయకుండా చేయటానికి అప్పటి తన స్నేహితుడైనటువంటి మోహన్ బాబు ద్వారా ఎంత ప్రయత్నం చేసింది మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆవిడ జీవితంలో ప్రవేశించినాక ఆవిడని బూచిగా చూపించి ఆవిడ మీద కుట్రలు పన్ని ఆవిడని కుటుంబం మొత్తంలో కూడా ఏది అవసాన దశలో ఆదరించి కాస్త అన్నం పెట్టి వైద్య సేవలు చేసినటువంటి ఆవిడని ఒక విలన్ లాగా ఏ విధంగా చేసింది మనందరికీ తెలిసినటువంటి విషయం. అంటే పెళ్లికి ముందు ఆమె మీద కుట్రలు చేశాడు, పెళ్లి తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఆవిడని యాక్సెప్ట్ చేయకుండా
ఆమె మీద కుట్రలు చేశాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఆయన కుట్రలు చేశాడు. ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన తట్టుకొని నిలబడ్డారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది అనేటటువంటి కసి ముఖ్యంగా రాహుల్ గాంధీలో, సోనియా గాంధీలో ఉంది. ఎందుకంటే నాకు సోదర సమానుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాహుల్ గాంధీ స్వయంగా పిలిపించి, నువ్వు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి వస్తావా లేదా, రాకపోతే నీ మీద కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది, నీ సంగతి కూడా తేల్చాల్సి వస్తుందంటే, మీరు ఏమి చేసినా నాకు ఇబ్బంది లేదు, నా బంధం అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉంది, నా పయనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట అని నడిచినటువంటి ఉదంతం ఆయన స్వయంగా రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడో నాతో స్వయంగా షేర్ చేసుకున్నటువంటి విషయం కాబట్టి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చీల్చి తన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి దానికి ఒత్తాసు పలుకుతున్నాడు చంద్రబాబు అనేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బహిరంగ సభలో చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా కూడా అదే కదా జరిగింది. ఎన్ని చేసినా కానీ, ఏమి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు అనటానికి ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా. 2018లో కేసీఆర్ని ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపితే కాంగ్రెస్ నష్టపోయిందే తప్ప కాంగ్రెస్ కి మేలేమి జరగలేదు. కేసీఆర్ ఒక 70-80 సీట్లు 70-75 సీట్లతో అధికారంలోకి వస్తాడనుకుంటే ఏకంగా 88 సీట్లను గెలుచుకున్నా. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతా ఉంది. ఇలాంటి కుట్రలు కుతంత్రాలకు ఏమాత్రం దడిసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ప్రజలుంటారు. ఎందుకంటే చంద్రబాబు చరిత్ర మనం చూసాం. కుట్రలు కుతంత్రాలే కాదు, పొత్తులు లేకుండా ఎప్పుడు కూడా అతను రాజకీయ జీవితమే లేదు, అధికారాన్ని పొందిందే లేదు. చంద్రుడికి స్వయంగా మెరిసేటటువంటి వెలుగు లేదు, సూర్యుడి కాంతి లేకుండా అతను మరి వెలుతురునివ్వలేడు. కానీ ఈ కవులు ఎవరు కూడా సూర్యుడిని పొగడరు, చల్లని రాత్రిలోని చంద్రుడిని పొగుడుతూ ఉంటారు. అదేవిధంగా స్వయం ప్రకాశం లేనటువంటి చంద్రబాబు నాయుడిని పచ్చ మీడియా చాణక్యుడు అని పొగిడేది ఇలాంటి కుట్రలు కుతంత్రాలకే వాళ్ళు చాణక్యుడు అనేటటువంటి పేరు పెట్టేది. ఈ చాణక్యుడు అనే పేరు పెట్టినా మంచి చెడులతో సంబంధం లేకుండా అధికారమే పరమావధిగా పనిచేసేటటువంటి చంద్రబాబు యొక్క కుట్రలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించారు. రేపు రాబోయే 24 ఎన్నికల్లో ఈ చంద్రుడు అమావాస్య చంద్రుడిగా మారిపోక తప్పదు. అదేవిధంగా తప్పటడుగులు వేస్తున్నటువంటి ఏదైతే షర్మిల యొక్క రాజకీయ జీవితం కూడా సమాధి కాక తప్పదు అని చెప్పడమే నా ఉద్దేశం. నమస్తే.